మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాపులలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి దుకాణదారుడు స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు. ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు స్వచ్ఛమైన విత్తనాలు, పురుగుల మందులు విక్రయించాలని షాపు యజమానులను ఆదేశించారు. రైతులు విత్తనాలు, ఫర్టిలైజర్ కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా సంబంధిత షాపుల నుండి బిల్లులు తీసుకుని పంటలు చేతికొచ్చే వరకు ఆ బిల్లులను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని సమాచారం వచ్చినా, అనుమానం ఉన్నా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా అదనపు వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ, టౌన్ సిఐ దేవేందర్, మండల వ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు శ్రీ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పీడీ లక్ష్మణ్ గారు, ఏఓ తిరుపతి రెడ్డి గారు మరియు మా టౌన్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర గారు అందరి సహాయంతో నాతో కలిసి తెలంగాణ సీడ్స్ షాప్ని చెక్ చేయడం జరిగింది. ఏమైనా స్పూరియస్ సీడ్స్ ఉన్నాయా, ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా చెక్ చేయడం జరిగింది. ఎటువంటి డిఫెక్ట్స్ లేవు. ఒకటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం, రైతులకి ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి పొలాలు దున్నుతారు, మనకు తెలుసు. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి, రైతులకి నష్టం కాకుండా చూడడం అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా అన్ని సీడ్ షాప్స్, అదేవిధంగా ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీ చేసి ఏఓ గారు మరి ఏడీ గారి సహకారంతో ఎటువంటి కల్తీ విత్తనాలు సప్లై చేయకుండా, రైతులకు నష్టం కాకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. దానిలో భాగంగా ఈరోజు తనిఖీ జరిగింది. ఇటువంటిది లభించలేదు. మా విజ్ఞప్తి ఒకటే, రైతులకి ముఖ్యంగా ఎవరైనా సరే నకిలీ విత్తనాలు అమ్మినా కూడా, లేకపోతే ఎక్స్పైర్ అయిపోయిన విత్తనాలు అమ్మినా కూడా, లూజ్ విత్తనాలు అమ్మినా కూడా తక్షణమే మాకు సమాచారం ఇవ్వచ్చు. 100 డయల్ చేయొచ్చు, కన్సర్న్ పోలీసు ఆఫీసర్ డయల్ చేయొచ్చు. ఈ గారు కూడా, ఏఓ గారికి, ఈడీ కూడా చెప్పచ్చు. ప్రజల సహకారంతో, రైతుల సహకారంతో అందరం కలిసి, మీడియా మిత్రుల సహకారంతో అందరం కలిసి నకిలీ విత్తనాలు లేకుండా స్వచ్ఛమైన విత్తనాలు రైతులు సప్లై చేద్దాం. రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుంది, మా అందరం బాగుంటాం. థ్యాంక్ యూ.